నమస్తే, వెల్కమ్ టు J7 TV న్యూస్. కాంగ్రెస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సమావేశం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించిన బీసీల 42% ఆర్డినెన్స్ ఇస్తున్న సందర్భంగా అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అబ్దంకి దయాకర్ కార్యక్రమం నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ పాల్గొన్న సమావేశంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అబ్జర్వర్ వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 90% పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం నుంచి ప్రతి బ్లాక్ కాంగ్రెస్ నుంచి నియోజకవర్గాలలో పర్యటించి తీసుకున్న దరఖాస్తులను ఈ సందర్భంగా సమర్పించడం జరిగిందన్నారు. అధ్యక్షులు దినేష్ అన్న గారు, అదేవిధంగా నేటి సమావేశానికి అభినందన సభ, అదేవిధంగా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి దయాకర్ నాయకత్వంలో జరగాల్సిన 2 సమావేశాలు ఈరోజు ఇక్కడ గౌరవనీయులు మన పూజ్యులు మన ప్రియతమ నాయకులు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ అన్న గారు నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఆది సీనన్న గారు, ఈరవతి అనిల్ గారు, మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు జీవనన్న గారు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాజేష్ గారు, రహమత్ హుసేన్ గారు, అదేవిధంగా మొన్నటి వరకు ఈ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి అబ్జర్వర్గా నేను ఇక్కడికి రాలేకపోయిన వెంకటస్వామి గారిని మా ఎన్నుకొండి గాంధీ భవన్ నుంచి మమ్మ ముందు నడిపించినటువంటి మా మిత్రుడు సోదరుడు రుద్ర సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు రాష్ట్ర జనానికి వారి మీడియా ద్వారా చూపించే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. అయ్యా, ఈ అభినందన సభ